వారు అరణ్యమందరి ఎడారి త్రోవను తిరుగులాడుతున్నది. నివాసస్థలం ఏమీ వారికి దొరకకపోయి ఆకలి దర్శనం చేత వారి ప్రాణము వారిలో సమస్య లేదు. వారు కష్టకాలం నుండి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి నివాసములకు చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎలాగనగా ఆశల ప్రాణము ఆయన తృప్తిపరిచినాడు. ఆకలి కొనిన వారి ప్రాణము మేలుతో నింపినాడు. దేవుని ఆజ్ఞలకు లోపడక మహోన్నతుని తీర్మానమును ధృవీకరించినందున ఏడు పాదచేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంతకాలంలోను నివాసం చేయవలసిన హృదయమును ఆయన ఆయాసం చేత కలుగజేసింది. వారి కూలీలుగా సహాయకుడు లేకపోయింది. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించింది. వారి కట్టలు తెంపివేసి చీకటిలో నుండి మరణాంతకాలంలో నుండి వారిని రప్పించింది. ఆయన కృపను బట్టి నదులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషం చేత బాధ తెచ్చుకుంటారు. భోజన పదార్థం అనేది వారి ప్రాణంలో ప్రోత్సాహం. వారు మరణోత్సవంలో సమీపించారు. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టి వారి ఆపదల నుండి వారిని విడిపించారు. ఆయన తన వాకు పంపి వారిని బాగు చేశారు. ఆయన వారి పట్ల పుట్టల నుండి వారిని విడిపించారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారి కృతజ్ఞత అర్పణ చెల్లించుదురుగాక. ఉత్సాహంతో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. వాడలేని సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలము మీద సంచరించు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను సముద్రము ఆయన చేయ అద్భుతము చూసిరి. ఆయన సెలవేయగా తుఫాను పుట్టును, అది దాని తరంగములను పైకెత్తును. చేతి వాక్యాన్ని శాతపడును.